ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో మీ డైరెక్షన్ అనేది ఇంక డైరెక్టర్‌గా ఉంటారా? మీ కళని ఆ 2 సినిమాలతో ఆపేస్తారా? లేదా ఫ్యూచర్‌లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? 100% చేస్తాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నా కోసం హ్మ్. నా ఎప్పుడో తీసిన ఒక సినిమాని అభిమానించే చాలామంది నా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. శ్రేయోభిలాషుల కోసం ఒక సినిమా చేయండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అమెరికా వెళ్ళినా కూడా నా సినిమాల్లో పాటల్ని అభిమానించేవాళ్ళు, ఆ సినిమా ఇష్టపడేవాళ్ళు వాళ్ళందరూ కూడా హ్మ్. వీళ్ళందరి కోసం ప్లస్ నా కోసం నేను వచ్చిందే దానికోసం కదా. అవును. నేను యాక్చువల్గా 100, 150 సినిమాలు అయ్యాక చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు 250 అయినాయి. హ్మ్. డెఫినెట్గా ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. ఓకే. బై గాడ్ గ్రేస్ అన్నీ వర్కౌట్ అయితే డెఫినెట్గా డైరెక్షన్ ఉంటుంది. మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ తరం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఒకటుంది సార్. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్‌ని సినిమా ట్రెండ్‌ని మీ అబ్జర్వేషన్‌లో చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. ఒక్క సీన్‌కి 100 కట్ షాట్లు పడుతున్నాయి. అంటే నా అదృష్టం ఏంటంటే హ్మ్. నేను ఎప్పుడో 'నువ్వు లేకలేని నేను' తొలి చూపులోనే చేశాను. హ్మ్. ఆ మధ్యకాలం అంతా నేను గ్యాప్లో ఉండి ఇప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎలా ఉండేదో నా ఆలోచన సరళి తెలీదు. హ్మ్. బట్ నా లక్ ఏంటంటే ఈ లోపు జరిగిన నా యాక్టింగ్ కెరీర్ అంతా యంగ్స్టర్స్ తోటి, కొత్త హీరోలు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, వాళ్ళ అబ్జర్వేషను, ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా సెట్లోనే ఉండి హ్మ్. వాళ్ళు తప్పులు చేస్తుంటే నేను ఏదైనా కరెక్ట్ చేసి, నాకు తెలియని ఏమన్నా వాళ్ళు గొప్పగా తీస్తూ ఉంటే అవి తెలుసుకుని అలా నేను అప్డేట్ అయ్యాను. అవును. హ్మ్. అవును. టైమ్ టు ఉన్నారు కదా! ఉండాలి కదా. ఇప్పుడు నేను సినిమా తీయాలంటే ఫీల్డ్‌లోనే ఉన్నారు మీరు. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలోచించాలి. అవును. అప్పుడు యూత్ ఎలాంటి సినిమాలు చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్కుతాయి అనే యాంగిల్లో ఉండాలి కదా. నేను ఎప్పుడో ఒకటి తీసాను అదే స్టైల్లో తీస్తానంటే కుదరదు కదా. అవును. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఉంది గదా! ఆ, ఈ ట్రెండ్‌కి అబ్జర్వేషన్ మీ అభిప్రాయం ఏంటి ఈ ట్రెండ్ వల్ల అని? అంటే కొన్ని సినిమాలేమో పాన్ ఇండియా సినిమాలు, మాస్ సినిమాలు ఎక్కువనే 'సలార్' లాంటి, 'కేజీఎఫ్' లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాము. ఇంకొక పక్కేమో 'ఓ బేబీ' లాంటి కథలున్నాయి. ఇట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ వస్తున్నాయి. 'కమిటీ కుర్రోళ్ళని' ఒక్కొక్క జోనర్‌లో వస్తున్నాయి. చాలా మంచిది అది. హ్మ్. వెరీ పాజిటివ్ సైన్. ఎందుకంటే హ్మ్. పెద్ద సినిమాలు తెలుగు సినిమాకున్న స్టామినాని పెంచినాయి. హ్మ్. 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 అసలు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయి ఆస్కార్ అవార్డు వచ్చేసే రేంజ్కి తీసుకెళ్ళిన ఘనత మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి గారు కానీ మిగతా అందరూ. హ్మ్. ఆ పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసిన అందరు డైరెక్టర్కి, ఆ డైరెక్టర్స్ అందరికీ క్రెడిట్ దక్కుతుంది. అవును. అలాగే చిన్న సినిమాను కూడా బతికించాలని చిన్న కంటెంట్లతోటి సినిమాలు చేసి, అంటే వాటికి కూడా కొత్త వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేసి, అందరూ పాన్ ఇండియా సినిమాకి డైరెక్ట్ ఛాన్స్ రాదు కదా. రాదు. అవును. సో ఆ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే మనకి ఈ మార్గంలో వెళ్తే 2-3 హిట్లు తీసిన తర్వాత పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు అనే దానికి బ్రిడ్జింగ్ అప్ లాగా ఇవి కూడా బాగానే ఉన్నాయి. హ్మ్. సో ఈ విషయాల్లో ట్రెండ్ అనేది అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటేనే బాగుంటుంది. అవును. ఇది వరకు ఎప్పుడో ఉన్న ట్రెండ్ ఇప్పుడు మ్యాచ్ అవ్వదు అన్నప్పుడు హ్మ్. ఆటోమేటిక్గా మారద్దు కదా. అవునవును. ఒక సినిమాల హిట్ని బట్టి ట్రెండ్ మారద్దు అంటారండి. అవునవును. అది ఇప్పుడు వాస్తవం. మొన్న మధ్యన వరుసగా ఆ, కృష్ణుడు హ్మ్. గురించి కార్తికేయ 2 కానీ, అవును. కార్తికేయ ఇంకొక బింబిసారలో కానీ, ఇంకోటి ఇలాగా కాంతారాలో డివోషనల్ డివోషనల్ టచ్ ఉండి సూపర్ డూపర్ ఇట్లా అయినాయి. అవును. అది ట్రెండ్ అనుకుని అలాగా చాలా మంది తీశారు. అంతే అవును. కదా. అవును. కొన్ని థ్రిల్లర్స్ ఇప్పుడు ఆ ప్రేమ కథా చిత్రం ఆడినప్పుడు అప్పుడు ట్రెండ్ అనుకుని ఆ టైప్లో చాలా సినిమాలు మొదలైనవి. అవును. అలాగే ఎప్పటికప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన వాటినే ట్రెండ్ అనుకుంటాం తప్ప మనం క్రియేట్ చేసామనుకోవటం అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఎవరు క్రియేట్ చేయరు. మనం ఒక సినిమా తీస్తాము, అవును. మేము ప్రేమించుకుందాం అని సినిమా తీసాము, అవును. అది సూపర్ హిట్ అయింది. దాని తర్వాత నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంకోటి అన్ని ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినాయి. అవును. అది ఎవరు ట్రెండ్ సృష్టించారు అంటే ఊరినే అనుకుంటాం ట్రెండ్ సెట్టింగ్ మూవీ మేము తీసామని. మా సురేష్ బాబు గారు కూడా అది చెప్తాడు. హ్మ్. జనం యాక్సెప్ట్ చేశారు, అవును. అంటే జనం ఆ ట్రెండ్ని క్రియేట్ చేశారు అన్నట్టు అనుకోవాలి మనం. సూపర్ సార్.
సార్ ఇది దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఏంటి ఆ దర్శకుల సంఘం సంబంధించి వెల్ఫేర్ గానీ, లేకపోతే అక్కడున్న ఇబ్బందులు గానీ, ఎలా ఉంది అసోసియేషను? మీరు చేసిన టర్మ్‌లో ఏం చేశారు? ఇప్పుడు ఉన్న అసోసియేషన్ ఎలా ఉంది? అంటే దర్శకుల సంఘంలో ఆహ్, ఎక్కువ మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ తోటి ఉంటారు. హుహు. అంటే దాదాపు 12,000 మంది ఉంటే, హ్మ్. సినిమాలకు పనిచేసేవాళ్ళు 500 మందే ఉంటారు. ఓహ్! మిగతా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఓకే. 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 ఆహ్, సర్దుకుంటూ ఉంటారు. కొంతమంది ఖాళీగా ఉండి, మళ్ళీ కొంతమంది అలాగా. ఓకే. సో, వాళ్ళకి హెల్త్ సైడ్ బాగా చేసాం. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా అప్పుడున్న కమిటీ కూడా ఇన్సూరెన్స్‌లన్నీ ఆళ్ళు బాగా చేస్తున్నారు. ఓకే. తర్వాత ఎవరన్నా చనిపోతే 2,00,000 ఇవ్వటం. హ్మ్. తర్వాత ఏ విధమైన ఇబ్బందొచ్చినా ఆళ్ళకయిన దాంట్లో కొంత అమౌంటు హ్మ్. అప్పుడు ఇన్సూరెన్స్ ఉండేది కాదు. అవును. రూ. 1,00,000 అయితే 40,000, 50,000 ఇవ్వటం. అలా చేసి సపోర్ట్‌గా ఉండటం. ఆళ్ళకి డబ్బులు ఎవరన్నా ఎగ్గొడితే ఇప్పించటం. అవును. యూనియన్ ఆళ్ళు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టోరీని ఎవరన్నా కాపీ కొడితే దాని మీద ఫైట్ చేయటం. హ్మ్. ఇలాంటియన్నీ ఉండేయి. ఓకే. అయితే ఇప్పుడు దానికి దర్శకుల సంఘంలో మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏమన్నా అమౌంటు మినిమమ్ అమౌంట్ ఏమన్నా పెట్టారా? ఉంటది. ఓకే. అసోసియేట్ డైరెక్టర్ అయితే ఒక ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు నాకు తెలిసి రూ. 1,00,000 ఉంది డైరెక్టర్‌కి. డైరెక్టర్‌కి. డైరెక్షన్. ఓకే. ఓకే. అసోసియేట్‌కి 25,000, అసిస్టెంట్‌కి ఒక 20,000 అలాగా డిఫరెంట్ కేటగిరీలో ఉన్నాయి. కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. ఇలా అసోసియేషన్‌లో వాళ్ళ దగ్గర ఉంటుంది లిస్ట్. అవునవును. అవును. యెస్. అదొకటి మా డైరెక్షన్ అసోసియేషన్‌కి సంబంధించి బిల్డింగ్ అని చెప్పేసి కొంతమంది ఈ మధ్య కొంతమంది స్టార్స్‌ని వాళ్ళని మన డైరెక్టర్లని అందరిని కూడా కలిసారు కదా! వాటికి సంబంధించి ఏమైనా మీ నోటీస్‌లో ఉందా సార్? ఏమన్నా ప్రోగ్రెస్ గాని లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేస్తుంటారా? అసలు ఏం జరుగుతుందనేది? అది అంటే ఇప్పుడు మేమున్నప్పుడు నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటది. హ్మ్. సో, తర్వాత వచ్చిన కమిటీకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి అవును. ఇబ్బందులు కూడా ఉంటాయి. హ్మ్. ఒక బిల్డింగ్ కట్టేస్తాము, కట్టిచ్చేస్తాము అని చెప్పినంత ఈజీగా ఉండదు. హ్మ్. హైదరాబాద్‌లో ఒక గజం కొనాలంటేనే మనం కొనలేని పరిస్థితి. హ్మ్. సో, ఎక్కడో దూరంగా వెళ్తే అసోసియేషన్ ఆఫీసు అక్కడ కట్టలేరు. వర్కౌట్ అవ్వదు. రోజు రాలేరు కదా! అందువల్ల గెలవటానికి ఎన్ని మాట్లాడినా గెలిచిన తర్వాత మనం ఇచ్చిన హామీలు హ్మ్. నెరవేర్చడం అనేది అంత ఈజీ కాదని ఓట్లేసిన డైరెక్టర్స్ యూనియన్ సభ్యులకి తెలుసు. హ్మ్. గెలిచిన వాళ్ళకి కూడా తెలుసు. యెస్. బట్ ప్రయత్నం అయితే ఆ దిశగా ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా సైట్ ఇస్తే చేద్దామని. హ్మ్. ఒకవేళ అలాంటిది ఏదైనా ఇచ్చినప్పుడు జరిగితే జరగచ్చు. ఓకే.